300 ఎపిసోడ్ 201. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. పైనుండి ఇద్దరిపైన తలంబ్రాలు పడినట్లుగా షవర్ నుండి నీటి తుంపర్లు ఇద్దరిని తడిపి ముద్ద చేస్తాయి. వైష్ణవి నోట్లో నుండి మాట రాకపోయేసరికి నెమ్మదిగా విక్కీ వదులు అని అంటుంది. కానీ విక్రమాదిత్య మాట్లాడకుండా తన చేతులను డైరెక్ట్గా వైష్ణవి నడుము చుట్టూ బిగిస్తాడు. విక్రమ్ చేతులు డైరెక్ట్గా తన నడుముని తాకగానే వైష్ణవి గట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి భారంగా పీల్చుకుంటుంది. గొంతు తడారిపోతుంటే తనకి మాట కూడా సరిగ్గా రావడం లేదు. విక్రమ్ మాత్రం వైష్ణవి హెయిర్ మొత్తం ముందుకు వేసి భుజం దగ్గర నుండి తన పెదవులను నెమ్మదిగా చెవి దగ్గరికి తీసుకుని వెళ్ళి చెవి పైన ముద్దు పెడతాడు. వైష్ణవి విక్రమ్ చేతులను గట్టిగా పట్టుకుని అలాగే కొంచెం కొంచెం షివర్ అవుతూ ఉంటుంది. విక్రమ్ చెవి దగ్గర నుండి నెమ్మదిగా తన పెదవుల ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు. వైష్ణవి ఏదో ఒక లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా అలాగే కదలకుండా ఉండిపోతుంది. విక్రమ్ వైష్ణవిని నెమ్మదిగా ముందుకు తిప్పి తన వైపు చూస్తాడు. వైష్ణవి మాత్రం ప్రపంచంతో సంబంధం లేనట్లుగా కళ్ళు గట్టిగా మూసేసి తన 2 చేతులతో గట్టిగా తన చీరని పిడికిళ్లలో బంధించి ఉంచుతుంది. విక్రమ్ చిన్నగా నవ్వుకుని వైష్ణవి నుదుటిన ముద్దు పెట్టుకుని వైషు ఓపెన్ యువర్ ఐస్ అని నెమ్మదిగా చెబుతాడు. వైష్ణవి తన కళ్ళను ఓపెన్ చేసి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ వైష్ణవి వైపు అలాగే చూస్తూ తన పెదవులని వైష్ణవి పెదవుల దగ్గరికి తీసుకుని వెళ్ళి వైష్ణవి కళ్ళల్లోకి చూస్తూ ఒక్కసారిగా వైష్ణవి పెదవులని అందుకుంటాడు. వెంటనే వైష్ణవి తన 2 చేతులను విక్రమ్ జుట్టులోకి పోనిస్తుంది. విక్రమ్ కింది పెదవిని పై పెదవిని మార్చి మార్చి గాఢంగా ముద్దు పెట్టుకుంటూ వైష్ణవి నడుముపై తన వేళ్లతో ఆడుతూ కొంతసేపు నాలుకలతో సయ్యాటలాడి ఇద్దరి ఊపిరి భారం అవుతుండగా వైష్ణవి పెదవులని వదులుతాడు. వైష్ణవి భారంగా ఊపిరి పీల్చుకుంటుంటే వైష్ణవిని తన గుండెలకి హత్తుకుని అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతాడు విక్రమ్. ఈ క్షణం వాళ్ళిద్దరి మనసులలో ప్రపంచం అలాగే స్తంభించిపోయి ఉంటే బాగుండును అని అనిపిస్తుంటే ఎంతసేపటికి వైష్ణవి విక్రమాదిత్యకి దూరం జరగదు. విక్రమ్ కూడా వాళ్ళిద్దరి మధ్య చాలా దూరం వచ్చినట్టు అనిపిస్తున్నందుకు వైష్ణవిని వదలకుండా అలాగే తన 2 చేతుల మధ్యలో గట్టిగా బంధించి ఉంచుతాడు. అలా 10 నిమిషాలు కాస్త అరగంట అవుతుండగా వైష్ణవి విక్రమ్కి దూరం జరిగి నువ్వు ఏదో మాయ చేస్తున్నావు విక్కీ అని చిరుకోపంగా అంటుంది. నేనేదో బయట అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నట్టు అలా మాట్లాడతావేంటి? నేను చేస్తుంది నా భార్యతోనే కదా అని అల్లరిగా అంటాడు విక్రమ్. సార్లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? నాకు అస్సలు తెలియదు అని వైష్ణవి అనగానే ఈ యాంగిల్ ఏంటి, ఇంకా చాలా చాలా యాంగిల్స్ ఉన్నాయి, అవన్నీ ఒక్క నీ దగ్గర మాత్రమే బయటకు వస్తాయి అని ఇంకా అల్లరిగా నవ్వుతుంటే వైష్ణవి విక్రమ్ వైపు చూడలేక నువ్వు ముందు బయటకు వెళ్ళు అని విక్రమ్ని బలవంతంగా వాష్రూమ్ నుండి బయటికి తోసేస్తుంది. వైష్ణవి విక్రమ్ని బయటికి తోసి డోర్ లాక్ చేసుకుని డోర్కి ఆనుకుని గుండెలపై చెయ్యి వేసుకుని అమ్మో, ఈ విక్రమ్ గారు నన్ను ఏదో మాయ చేస్తున్నారు, నిజంగానే, లేకపోతే నేను ఇలా అయిపోయానేంటి అని నవ్వుకుంటూ ఉంటుంది. బయట నుండి విక్రమ్ ఒసే రాక్షసి, ఇది అన్యాయం, ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదామని చెప్పాను కదా, ఇలా మధ్యలోనే నన్ను బయటికి తోసేయడం ఎంత పాపమో తెలుసా, నువ్వు బయటికి రా అప్పుడు చెబుతాను అని విక్రమ్ బయట నుండి అరుస్తూ ఉంటాడు. విక్రమ్ మాటలకి వైష్ణవికి నవ్వొస్తుంటే అలాగే గట్టిగా నవ్వేస్తుంది వైష్ణవి. వైష్ణవి నవ్వు విక్రమ్కి మనసంత హాయిగా అనిపిస్తుంటే పైకి మాత్రం నన్ను బయటకు తోసేసి లోపలుండి నవ్వుతున్నావా, డోర్ ఓపెన్ చేయి వైషు అని అరుస్తూ ఉంటాడు. వెంటనే వైషు నవ్వడం ఆపేసి ఇప్పుడు కానీ డోర్ ఓపెన్ చేశానంటే ఇంకా ఏమీ లేదు, నేను ఫ్రెష్ అవ్వాలి, చూడండి మీ వల్ల మొత్తం తడిచిపోయాను అని కోపంగా అంటుంది.
సరే సరే, ఫ్రెష్ అవ్వాలంటే ముందు నీ దగ్గర డ్రెస్ ఉండాలి కదా, చివరికి నువ్వు టవల్ కూడా తీసుకుని వెళ్ళలేదు అని అనగానే వెంటనే వైష్ణవి ఒక్కసారిగా మాట్లాడడం ఆపేసి తలపై చిన్నగా కొట్టుకుని, అవును కదా, ఇప్పుడు నేను ఎలా బయటికెళ్ళాలి? ఇప్పుడు కానీ డోర్ ఓపెన్ చేశానంటే నా పరిస్థితి అంతే. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి అని తలపైన చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మేడం గారు, నేను చెప్పింది నిజమే కదా? ఫ్రెష్ అవ్వాలంటే మీ దగ్గర టవల్ అయినా ఉండాలి కదా, ఇప్పుడు ఎలా డోర్ ఓపెన్ చేయకుండా ఉంటావో నేను చూస్తాను అని విక్రమ్ అనగానే వైష్ణవి లోపల నుండి, ప్లీజ్ విక్కీ, టవల్ తీసుకొచ్చివ్వవా అని బ్రతిమలాడుతుంది. సరే తీసుకొస్తాను, ముందు నువ్వు డోర్ ఓపెన్ చెయ్యి అని అనగానే, నిజంగానా? నువ్వు మాత్రం లోపలికి రాకూడదు, నాకు టవల్ మరియు డ్రెస్ తీసుకొచ్చి ఇవ్వి చాలు అని అనగానే, అలాగే మేడం గారు అని నవ్వుకుంటూ విక్రమ్ వెళ్ళి టవల్ మరియు డ్రెస్ తీసుకుని డోర్ ఓపెన్ చేయి తీసుకొచ్చాను అని అంటాడు. వైష్ణవి భయపడుతూనే నెమ్మదిగా డోర్ కొంచెం ఓపెన్ చేసి చెయ్యి బయటకు పెట్టి ఇవ్వు అని అంటుంది. వెంటనే విక్రమ్ డోర్ ఫోర్స్గా ముందుకు జరిపి ఒక ఉదుటన లోపలికి వెళ్ళిపోతాడు. వైష్ణవి విక్రమ్ వైపు చూసి, విక్కీ, నువ్వు చీట్ చేస్తున్నావు, ఇదంతా చీటింగ్ అని ఏడుపు ముఖం పెడుతుంది. ఆహా అవునా, అందుకేనా నన్ను అర్ధాంతరంగా మధ్యలోనే బయటికి గెంటేస్తావు అని నవ్వుతూ వైష్ణవి దగ్గరికి వెళ్తుంటే, విక్కీ ఇప్పటికే చాలా లేట్ అయింది, చూడు నేను ఎలా తడిచిపోయాను, ఇంకా నువ్వు ఎక్కువసేపు ఇలాగే చేస్తే నాకు జ్వరం వస్తుంది తెలుసా అని చిన్నపిల్లలాగా అమాయకంగా మాట్లాడుతుంది. విక్రమ్ నవ్వుతూ వైష్ణవిని గోడకి చేర్చి వైష్ణవి నుదుటిన ముద్దు పెట్టుకుని, త్వరగా ఫ్రెష్ అయ్యరా అని చెప్పి వైష్ణవికి టవల్ మరియు డ్రెస్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్తున్న విక్రమ్ వైపు చిన్నగా నవ్వుకుని వైష్ణవి ఫ్రెష్ అవుతుంది. విక్రమ్ బయటికి వెళ్ళి ఆ రూమ్కి కనెక్టెడ్గా ఉన్న ఇంకొక రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. విక్రమ్ వచ్చేసరికి వైష్ణవి కూడా ఫ్రెష్ అయి వస్తుంది. వైష్ణవి బాల్కనీలోకి వెళ్ళి టవల్తో హెయిర్ మొత్తం తుడుచుకుంటూ ఉండగా విక్రమ్ వచ్చి వైష్ణవిని వెనకాల నుండి హక్ చేసుకుని, ఫ్రెష్ అయిపోయావా అని అడుగుతాడు. మళ్ళీ మొదలు పెట్టావా విక్కీ అని చిరుకోపంగా అంటుంటే, ఇలారా అని చెప్పి వైష్ణవిని రూమ్ లోపలికి తీసుకువచ్చి హెయిర్ డ్రైయర్ తీసుకుని వైష్ణవి జుట్టు మొత్తం ఆరబెడతాడు. విక్రమ్ చేస్తున్న పనులకి వైష్ణవి అలాగే విక్రమ్ వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత స్టిక్కర్ తీసుకొచ్చి వైష్ణవి నుదుటిన పెట్టి కుంకుమ కూడా వైష్ణవి నుదుటిన పాపిట్లో పెట్టిన తర్వాత హెయిర్ మొత్తం ఆరిపోయింది అని చెప్పి చిన్న క్లిప్ తీసుకొచ్చి హెయిర్ మొత్తం లూజుగా వదిలేస్తాడు క్లిప్ పెట్టి. వైష్ణవి విక్రమ్ వైపు చూసి, ఇవన్నీ నీకు తెలుసా విక్కీ అని ఆశ్చర్యంగా అడుగుతుంది. రోజు చూస్తున్నాను కదా వైషు, నువ్వు ఎలా రెడీ అవుతావు, అందుకే అప్పుడప్పుడు నేను కూడా నా భార్యని రెడీ చేస్తాను అని నవ్వుతూ అంటాడు. వెంటనే వైష్ణవి విక్రమ్ వైపు తిరిగి హక్ చేసుకుని, నేనేమన్నా తప్పు చేస్తే నన్ను వదలకు విక్కీ, ఒకవేళ ఏ విషయంలోనైనా నేను నీకు దూరంగా వెళ్ళిపోతే నన్ను మర్చిపోవు కదా అని అడుగుతుంది. వైష్ణవి అడిగిన ప్రశ్నకి విక్రమ్కి కోపం వస్తుంటే, ఇప్పుడు ఏమైంది వైషు, ఇలా మాట్లాడుతున్నావు అని సీరియస్గా అంటాడు. మరి వైష్ణవి ఎందుకలా మాట్లాడుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.